హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మహేష్. ఎక్స్ప్లోర్ తెలంగాణ టెంపుల్ సిరీస్లో ఈరోజు మనం 3వ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ ఆలయం మనకి ఉద్దెమర్రి అనే విలేజ్లో అయితే ఉంటుంది. ఈ ఆలయంలో మనకి శ్రీ మల్లికార్జున స్వామితో పాటు హింగలాజ్ మాత అమ్మవారు మరియు దత్తాత్రేయ స్వామివారి దర్శనం అయితే ఇస్తారు. సో మనం ఇప్పుడైతే ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాము. ఆలయం ఎలా ఉందో తెలుసుకొని ఆలయ చరిత్ర కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. నాతో పాటు మీరు రండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం మెయిన్ ఆలయం ముందైతే ఉన్నాము. మనకు ఎదురుగా కనిపిస్తుంది మల్లికార్జున స్వామి ఆలయం అనమాట. మనకి ఆలయం ఎదురుగా మనకి ఒక మండపం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మన కింద మనకి మల్లికార్జున స్వామి దర్శనం ఇస్తారు. అక్కడ ఈ చెట్టు వెనకాల ఉన్న కొండపైన మనకి హింగలాజ్ మాత అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. సో మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఆలయం దగ్గర అయితే ఉన్నాము. మనకి ఆలయం ముందు ఏకశిల స్తంభం అయితే ఉంది. చూసుకోవచ్చు ఎలా ఉందనేది. మనకి అక్కడ పైన కనిపిస్తుంది హింగలాజ్ మాత అమ్మవారు అనమాట. సో ఇక్కడ మనం దర్శనం చేసుకుందాం, తర్వాత పైకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఆలయం లోపలికి అయితే వెళ్దాం. మనం గుడి మొత్తాన్ని కూడా రాతితో అయితే కట్టారు. మన పాత స్టైల్లో అయితే ఆలయం నిర్మాణం అయితే ఉంది. పైన మనం చూసుకోవచ్చు ఒక డిఫరెంట్ నాగబంధం లాగా అయితే ఉంది. ఇప్పుడు ఆలయం అయితే మూసేసి ఉంది. సో నేనైతే దర్శనం చేసుకున్నాను. సో మీకు ఇక్కడ డిస్ప్లే అయితే ఇస్తాను స్వామివారు ఎలా ఉంటారు అనేది. మల్లికార్జున స్వామి ఎలా ఉంటారో అందరికీ తెలుసు. సో ఇక్కడ ఎలా ఉంటారు అనేది నేను కింద మీద డిస్ప్లే అయితే చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం పైన ఉన్న హింగలాజ్ మాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాం. హింగలాజ్ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి మనకి ఇక్కడ మెట్లు అయితే ఉంటాయి. ఈ నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళాలి. హింగలాజ్ అమ్మ గురించి మనం సాహస మూవీలో చూపించినట్టు పాకిస్తాన్లో అయితే ఆలయం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కూడా హింగలాజ్ మాత అమ్మవారు ఆలయం మనకి హైదరాబాద్కి 35 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. సో మీరు ఇక్కడ రావాలనుకుంటే ఈ ఆలయం గూగుల్ మ్యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకొని రండి. ఇప్పుడు మనం హింగలాజ్ అమ్మవారిని దర్శనం చేసుకుందాం. హింగలాజ్ భవాని అమ్మవారు అందరూ దర్శనం చేసుకోండి. చుట్టూ పచ్చని వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంటుంది. హింగలాజ్ మాత అమ్మవారు చాలా మంచిగా అనిపించింది నాకు చూసిన సేపు అయితే. కాకపోతే అక్కడ వర్క్ జరుగుతుంది, అందుకే అక్కడ నేను మాట్లాడలేకపోయాను. డిస్టర్బెన్స్ వస్తుందని అక్కడైతే మాట్లాడలేదు. అమ్మవారు చాలా బాగున్నారు, నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడైతే. ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకుందాం. మనకి దత్తాత్రేయ స్వామి గుడి అనమాట ఇది. మొత్తం రాతితో కట్టారు ఈ ఆలయాన్ని. ఇక్కడ మనం చూసుకోవచ్చు మహావిష్ణువు. ఆలయం ముందు మనకి ఒక బావి అయితే ఉంటుంది, కోనేరు లాగా. ఈ గుండంలో స్నానం చేసి తడిబట్టలతో స్వామివారి చుట్టూ 3 రోజులు కొన్ని ప్రదక్షిణలు చేస్తే మన మీద ఎలాంటి చెడు ప్రయోగాలు చేసినా ఒకవేళ ఉన్నా అవన్నీ తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఆలయం ముందు మనకి ఏకశిల స్తంభం అయితే ఉంది చిన్నగా. మనకి మెయిన్ ఆలయం అక్కడ ఉందన్నమాట. ఆలయం ఎదురుగా మనకి హనుమంతుడు అయితే దర్శనం ఇస్తున్నారు. జై శ్రీరామ్. ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకుందాం, పదండి నాతో పాటు. ఇక్కడ మనకి శివలింగం అయితే ఉంది నందీశ్వరుడితో పాటు. ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. చూడండి, మొత్తం రాతితో అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు. పాత పద్ధతిలో అయితే చాలా పురాతనమైన ఆలయం అయితే ఇది.
చరిత్ర మనకైతే తెలియదు. సో మనమైతే ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకుందాం. ఆలయం అయితే మూసివేసి ఉంది ఇప్పుడైతే, అందుకే బయట నుంచి నేను మీకు చూపించాను స్వామివారిని. ఇక్కడ ఇంకొక ఆలయం అయితే ఉంది. ఇక్కడ మనకి నవగ్రహాలు అయితే ఉన్నాయి. మనకి చూసుకోవచ్చు, నాగశేషుల మధ్యలో మనకి నవగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయం దగ్గర మనం ఉన్నంతసేపు పక్షుల గోల అయితే వినిపిస్తూనే ఉంటుంది. మనకి ఒక మంచి వాతావరణం అయితే ఈ ఆలయం దగ్గర అయితే ఉంటుంది. చివరిసారిగా నేను ఉద్దమర్రి వెంకటేశ్వర స్వామి ఆలయంకి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని నేను గమనించలేదు, నాకు తెలియదు ఈ ఆలయం ఉన్నట్టు కూడా. తర్వాత నేను ఈరోజు పొద్దున తెలుసుకొని ఇప్పుడైతే ఈ ఆలయం దగ్గరికి వచ్చేసాను. ఉద్దమర్రి వెంకటేశ్వర స్వామి వీడియో మన ఛానల్లో అయితే ఉంది, లింక్ పై కార్డ్స్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. ఇంతటితో వీడియో అయితే పూర్తి చేస్తున్నాను. స్వామివారి దర్శనం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. హింగళాజ్ మాత అమ్మవారిని నేను దర్శనం చేసుకున్నాను, చాలా మంచిగా అనిపించింది, మీకు ఆ దర్శనం అయితే కలిగింది. సో వీడియో మొత్తం చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మన ఛానల్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మహేష్. జై హింద్.